పింక్ కలర్ అంటే ఇష్టమా? అయితే ఈరోజు నీకు నచ్చిన పింక్ కలర్ డ్రెస్‌ని నేను వేసుకొని వస్తాను. నాకిష్టమైంది నువ్వెందుకు వేసుకొని వస్తావు? ఏ నీ ఇష్టాన్ని నేనిప్పటి నుండే స్వీకరించాలి కదా! అలా అని అంటున్నాను. సరే నేనుంటాను. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? మీరంటే నాకు ఎంత ఇష్టమో ఏ మీకు తెలీదా? తెలిసి కూడా అలా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? క్లాస్‌కొస్తాను కదా! అక్కడ ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. నాకిక్కడ చాలా పనులున్నాయి అనే విధంగా అంటూ కాల్‌ని కట్ చేస్తాడు. నిషా మాత్రం సార్‌కి నచ్చిన పింక్ కలర్ డ్రెస్‌ని వేసుకొని సార్ నా వెంట తిరిగేలా చేసుకోవాలి అని నిషా అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ప్రేమల రూమ్లోకి వస్తూ ఉండగా, ఏంటి డ్రైవర్ బాబు, మీరు రెడీ అయ్యారేంటి? ఎందుకు రెడీ అయ్యారు? ఎటు వెళ్తున్నారు? నేను కాలేజ్కి వస్తున్నాను. అవును, మీరు అసలు కాలేజ్లో ఎందుకు లెక్చరర్గా జాయిన్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. మీరు లెక్చరర్ అవ్వడం ఏంటి? అసలు మీరెప్పుడు చేశారు? నేను చేశాను, స్టడీ చేశాను. కానీ నాకు లాయర్గా వచ్చినా కూడా అవకాశాలన్నీ కూడా వదులుకోవాల్సి వచ్చింది. అంటే ఎందుకు డ్రైవర్ బాబు? ఎవరి వల్ల మీ అవకాశాన్ని మీరెందుకు కోల్పోయారు? అసలు మీ గతం ఏంటి? ఏమైంది డ్రైవర్ బాబు, చెప్పండి అనే విధంగా అడుగుతూ ఉంటే, చామ్ సమయం వచ్చినప్పుడు నీకన్నీ చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఉంది. కేవలం నువ్వు. నీకోసం మాత్రమే నేను జాయిన్ అయ్యాను అనే విధంగా చెప్పగానే ఇక చామంతి డ్రైవర్ బాబును అలాగే చూస్తూ ఉండిపోతుంది. సరే డ్రైవర్ బాబు, ఇక పదండి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా, ఇక ఆ మాటలన్నీ కూడా రోజా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా కావాలని తన కోసం ప్రేమ్ జాయిన్ అయ్యాడంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెప్పాలి అనే విధంగా అనుకుంటూ వెంటనేగా రోజా రమాదేవి దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య, మీరు బిజీగా ఉండండి, కానీ మీ చిన్న కొడుకు మాత్రం వేరొక బిజీలో ఉంటాడు. ఏంటి నువ్వేమంటున్నావు? అవునత్తయ్య, నేను అనడం కాదు, నేను చెప్పేది నిజం. ఏంటో తెలుసా, శ్యామ్ ఎలాగో లాయర్ అవ్వడానికి తను కాలేజ్లో జాయిన్ అయిన విషయం అందరికీ తెలిసిందే కదా. కానీ ప్రేమ్ కూడా చామంతి కోసం కాలేజ్లో జాయిన్ అయ్యాడు. మీరు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళది ఎక్కడికో పోతుంది. ఇప్పుడే వంచకపోతే తర్వాత అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా రమాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రేయ్ ప్రేమ్, ప్రేమ్ అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందమ్మా, ఏం జరిగిందమ్మా అనే విధంగా అంటూ ఉంటే, నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? ఆ చామంతి వెళ్ళే కాలేజీలో నువ్వు ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడం ఏంట్రా అనే విధంగా గట్టిగా రమాదేవి అరవగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. అంటే అమ్మ, అది అది అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ప్రేమ్. చెప్పరా, నువ్వు చామంతి చదువుకునే కాలేజీలో నువ్వెందుకు ప్రొఫెసర్గా వెళ్ళావు, చెప్తావా లేదా అనే విధంగా అంటూ ఉంటే, నేను నేను వెళ్ళడానికి కారణం హా వెళ్ళడానికి కారణం ఏంట్రా, చెప్పరా అని కోపంగా అలా అంటూ ఉండగా, అదే సమయానికి నిషా కారు వచ్చి ఆగుతుంది. ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక నిషా వెంటనే ఇంట్లోకి వచ్చి, సార్ ఎలా ఉంది? మీకు నచ్చిన పింక్ కలర్ శారీని కట్టుకొని వచ్చాను, ఇక పదండి కాలేజ్కి వెళ్దాం అనే విధంగా నిషా అంటూ ఉంటే, కాలేజ్కి ఎక్కడికి? నేను వెళ్ళే కాలేజ్లో ప్రొఫెసర్గా
ఈయన జాయిన్ అయ్యారు కదా నా కోసమే. అందుకే ఆంటీ కాలేజ్కి వెళ్ళడానికని నేరుగా ఇంటికే రావాల్సి వచ్చింది అని నిషా ఈ విధంగా చెప్పగానే ఇక రామాదేవి ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. మరి మేము వెళ్ళొచ్చా ఆంటీ? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఎలా చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక సరే తీసుకెళ్ళు అని విధంగా చెప్పగానే ఇక ప్రేమ్ని అక్కడి నుండి తీసుకెళ్ళబోతూ ఉంటే పెద్ద గండం తప్పింది అని మనసులో ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటత్తయ్య మీరు అలా మౌనంగా ఉండి తీసుకెళ్ళమని అలా ఎలా చెప్తారు? కానీ నువ్వు అక్కడ చామంతి ఉంది అని జాయిన్ అయ్యాడని నువ్వు చెప్పావు. ఆ కాలేజీలో నిషా ఉంది. నిషా కోసమే నా కొడుకు జాయిన్ అయ్యాడేమో, అలా ఎందుకు అనుకోకూడదు? ప్రేమ్కి నచ్చిన పింక్ కలర్ శారీని కట్టుకొని వచ్చిందంటే వీడి మనసులో ఉన్న కలర్ని చెప్తేనే కదా. నువ్వు తప్పుగా ఆలోచించి నా కొడుకును నేను తప్పుబట్టేటట్టు నువ్వు చెయ్యకు అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అసలు అత్తయ్య ఏంటి ఇలా అనుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఇక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం సార్ నేను ఈ పింక్ కలర్లో ఎలా ఉన్నాను చెప్పండి? చాలా అందంగా ఉన్నానా? సరేలే, మీరు ఎప్పుడు మొహమాట పడుతూ ఉంటారు. ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం, ఇలా దగ్గరికి రండి అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అక్కర్లేదు ఇలాగే దిగుదాం, ఇలా దిగితే ఒక స్క్రీన్లో ఇద్దరం కనపడం కదా, అందుకే దగ్గరగా ఉంటేనే కదా ఒక స్క్రీన్లో ఇద్దరం కనిపిస్తాం అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ప్రేమ్కి ఇబ్బంది అయినా కూడా ఇక నిషా అలా దగ్గరగా వచ్చి ఫోటో దిగుతూ ఉంటుంది. అంతలో ఆటో కోసం ఎదురు చూస్తున్న చామంతిని చూసి కావాలని బురద కొట్టాలని ఇక చామంతి నిలుచునే దగ్గర బురద పడాలని అడ్డుగా నడుపుతుంది కార్ని. ఇక అలా నడపగానే డ్రెస్పై మొత్తం వాటర్ అన్నీ కూడా బురద నీళ్లు పడిపోతాయి. చామంతి ఒక్కసారిగా షాకింగ్గా కార్ వైపు చూస్తుంది. వెంటనే నిషా కార్ నుండి దిగుతుంది. నవ్వుకుంటూ చూస్తూ ఉంటే ఇక ప్రేమ్ మాత్రం నిషా చెంప పగల కొడతాడు. చామంతి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.